ఒక చిన్న కటకం నరసింగరావు గారు వ్యవస్థాపకులు అధ్యక్షులు మన ఆలోచన సాధన సమితి. బీసీల కోసం బీసీ జనజాగరణ జాతర అనే ప్రోగ్రాం చేపట్టబోతున్నారట. సబ్బండ కులాల సంబరాలు, మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం. ఏప్రిల్ 19 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి, హైదరాబాద్. నమస్తే నరసింగరావు గారు, అది పెట్టండి. యా, ఏంటి సార్, ఏం ప్రోగ్రామ్ ఇది? నమస్తే. యా, నమస్కారం. ఏం ప్రోగ్రామ్ ఇది, ఏం చేస్తున్నారు? బీసీల చైతన్యం కోసం, బీసీ భావజాల వ్యాప్తి కోసం, బీసీలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి బీసీలందరినీ చేరదీయడం, ఒక దగ్గర గుమిగూడడం. ఓకే. ఆ గుమిగూడేటువంటి ఒక కార్యక్రమమే జాతర. ఎట్లయితే మనం జాతరలకు వెళ్తామో ఈ కుల సంఘాలు, కుల వృత్తులు, కులాలకు సంబంధించినటువంటి అనేక సాంప్రదాయం సంబంధించినటువంటి కుల వృత్తులన్నీ కూడా ఒక దగ్గర తీసుకురావడం. ఓకే. అన్ని రంగాల్లో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఒక దగ్గర తీసుకురావడం, ఒక భావజాలాన్ని బయటికి పంపడం. మేమందరం కూడా ఒకటిగానే ఉన్నాం. ఓకే. ఎట్లయితే మనము బోనాల పండుగకు, బతుకమ్మ పండుగకు ఊర్లల్లో వెళ్ళి జాతరలో పాల్గొంటాము, దేశంలో ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన ఊరికి వెళ్ళి దసరా పండుగ అలైబలై చేసుకుంటాం. అట్లా ఈ జాతరలో మనందరం కూడా పాల్గొనాలి. 123 కులాలైనటువంటి వాళ్ళందరూ, ఉన్న వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరూ, అన్ని రంగాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా దీంట్లో పాల్గొనడానికి ఉద్దేశంతో 19 నాడు, ఓకే, రేపు 19 నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ జాతర నిర్వహిస్తారు. సో ఎట్లా ఇప్పుడు అందరు ఆహ్వానితులైనా జనం బీసీలను ఆహ్వానిస్తున్నారు? అందరు బీసీలు. ఓకే. అంటే రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయాల పార్టీలను, రైట్ నుంచి లెఫ్ట్, బీజేపీ నుంచి బీఆర్ఎస్ దాకా, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్ట్ దాకా, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అన్ని సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే బీసీల కోసం ఆలోచన చేస్తున్నారో, బీసీల కోసం పాటుపడుతున్నారో, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీల కోసం ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు, బీసీ కుల సంఘాలు నడుపుతున్న వాళ్ళు, బీసీ సంఘాలు నడుపుతున్న వాళ్ళు, వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు ఏంది ఇది మన ఆలోచన సాధన సమితి అంటే? ఇది సంస్థ. ఇదొక సంస్థ, రాజకీయాలకు అతీతంగా నడుస్తున్నటువంటి, పాలిటిక్స్ కి సంబంధం లేదు, రాజకీయాలకు అతీతంగా నడుస్తున్న సంస్థ. ఇది ఏ పార్టీకి సంబంధం కానీ, ఏ పార్టీకి వత్తాసు కానీ, డిమాండ్స్ కానీ ఏది కూడా చెయ్యదు. ఓకే. కేవలం బీసీలను చైతన్యం చేసేటువంటి ప్రక్రియ. సో ఒక బహిరంగ సభ ఇది ఒక రకంగా. అది జాతర అంటే అది జాతర బహిరంగ సభ వేరు. సభ నిర్వహణ అధ్యక్షులు తర్వాత మిగతా వాళ్ళు అందరు వచ్చిన తర్వాత సభ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అట్లా కాదు, ఇది అలైబలై టైప్. వస్తూ ఉంటారు, పోతుంటారు, నమస్తే చెప్తారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, కూర్చుంటారు, మాట్లాడతారు, వెళ్తారు. అట్లా నిరంతరం నడుస్తూ ఉంటారు. 2 గంటల నుంచి రాత్రి 8 కావచ్చు. ఓకే. అందులో అన్ని కుల వృత్తులకు సంబంధించిన ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఓకే. అట్లనే మిగతా కళా నృత్యాలు కూడా ఉంటాయి. సో ఈ రకంగా ఇది ఒక జాతర. మనం జనాన్ని ఎట్లా మొబిలైజ్ చేస్తున్నారు బీసీలంతా చైతన్యంతో? ఎస్, మన కోసం ఈ మీటింగ్ జరుగుతుంది, జాతర జరుగుతుందని వచ్చే అవకాశం ఉంది. అంటే సుమారుగా ఒక 2 లక్షల మందికి మనం సోషల్ మీడియా ద్వారా సమాచారం పంపుతున్నాం. ఆల్రెడీ వెళ్ళింది. ఒక 30,000 మందిని ప్రత్యక్షంగా కాంటాక్ట్ చేయడం ఫోన్ల ద్వారా. కాబట్టి మనకు తెలిసినటువంటి నెట్వర్క్లో ఉన్న వాళ్ళు, ఒక కులము, ఒక వర్గము, ఒక ఆర్గనైజేషను, ఉదాహరణ ఒక ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఉంటే ఆ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళని పిలుస్తాం, ఆటో యూనియన్ వాళ్ళని పిలుస్తాం, అమాలి యూనియన్ వాళ్ళని పిలుస్తాం, ఇట్లా కార్పెంటర్స్ యూనియన్ ఉన్నాయి. ఇట్లా ఎన్ని యూనియన్లు అయితే మనకు సమాజంలో ఉన్నాయి అన్ని యూనియన్లను వాళ్ళని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పిలుస్తాం. అట్లనే బీసీ సంఘాలు నడుపుతున్నటువంటి అందరిని ఆహ్వానిస్తాం. ఎవరు గెస్ట్లు? ఎవరు మరి? గెస్ట్లు అందరు, పార్టీ లీడర్లు అందరిని పిలిచాం. పిసిసి అధ్యక్షుని పిలిచినాము, బీజేపీ ఓబీసీ అధ్యక్షుని పిలిచినాం, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరిని పిలుస్తున్నాం. రచయితలు కూడా వస్తున్నారు. అందరు రచయితలు వస్తున్నారు. వ్యాసాలు రాసేటువంటి వ్యాసకర్తలు కూడా దీంట్లో వస్తున్నారు. ఎందుకు ఈ ఆలోచన చేశారు మీరు? మన ఆలోచన లోపమైంది. ఓకే. ఎందుకు మన ఆలోచన లేరు కాబట్టి మన ఆలోచన చేయాలి. ఇప్పటిదాకా 80 సంవత్సరాలుగా మనం ఎవరి ఆలోచనలో, ఎవరి సిద్ధాంతాలు, ఎవరో జెండలు పట్టుకొని ఆలోచనలు ఉన్నాం కాబట్టి మనము ఈ పద్ధతిలో ఉన్నాం. ఈ ఆర్గనైజేషన్ పేరు డిఫరెంట్ ఉంది, మన ఆలోచన సాధన. అందుకోసమే మన ఆలోచనలు రావాలి అందరు. ఓన్లీ బీసీల కోసం కొట్లాడుతారు. బీసీల చైతన్యం ట్యాగ్ లైన్ అంతా బీసీల చైతన్యం. ఓకే.
ట్యాగ్ లైనే బీసీల చైతన్యమే అని ఉంది కదా. ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు రాజ్యాంగ భద్రత ఉన్నది, అన్ని రకాల భద్రత ఉంది. ఓకే, వాళ్ళని చైతన్యం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళు చైతన్యమై ఉన్నారు. మనం రేపు పొద్దున రాబోయే రోజుల్లో అవసరం అనుకుంటే వాళ్ళు మనతో కలిసి వస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సమావేశానికి హాజరుగండి, ఈ జాతరకి హాజరుగండి. డిన్నర్ ఫాలోసా? బీసీ జన జాగరణ జాతర. సో ఈ అలాయ్ బలాయ్ లాంటి ఈ ప్రోగ్రామ్ బీసీలందరూ కలిసి ఈ మీటింగ్కి వచ్చి దీన్ని సక్సెస్ చేయండి అని విజ్ఞప్తి చేస్తారు. రగన్న ద్వారా కూడా అందరు రావాలి. తొలి వెలుగు అందరికీ, రగన్న కూడా తొలి వెలుగు, మన తొలి వెలుగు అధినేత. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున అందరికి ఇన్విటేషన్. సో ఇది ఫస్ట్ ఇయర్ ఇది మీరు చేస్తున్నారు? మొదటి అంటే లాస్ట్ ఇయర్ ఆవిర్భావం అయింది, ఇది మొదటి సంవత్సరం. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్, ప్రతి ఒక్కరికి పెళ్లి కార్డు లెక్కిస్తున్నారు. 30,000 పత్రికలు కొట్టించాం. ఓకే, థ్యాంక్ యూ. కలుద్దాం ఆ రోజు. తప్పకుండా.